సో గైస్ ఈరోజు ఫ్రైడే అంటే వీకెండ్ అనమాట. వీకెండ్‌లో కూడా మనకు వర్క్ ఉంటే అది ఓవర్ టైమ్‌లో కన్సిడర్ చేస్తారు. సూపర్వైజర్ కాల్ చేసి నాకు ఈరోజు ఫ్రైడే యాక్టివిటీ కవర్ చేయాలని చెప్పారనమాట. సో నేనైతే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు యాక్టివిటీ ఏంటంటే కోటింగ్ అప్లికేషన్ అండి. అంటే మనం కెమికల్స్‌తో వర్క్ చేయాలి. కెమికల్స్ అంటే హజార్డస్. సో అందుకనేసి నేను టీబీటీలో హజార్డ్స్, ప్రికాషన్స్ ఎటువంటి పీపీఈ యూజ్ చేయాలి అనే దాని గురించి చెప్పాను. ఈలోపు మా రిసీవర్ ఏమో ఇష్యూర్‌తో కలిపి జాయింట్ సెట్ ఇన్స్‌పెక్షన్ చేసి పర్మిట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ విధంగా పర్మిట్ కూడా రెడీ అయిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయమని చెప్పాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఐవా స్టేషన్. ఎందుకంటే మనం కెమికల్స్‌తో వర్క్ చేసినప్పుడు ఐవా స్టేషన్ అనేది మస్ట్ అనమాట. దాంతో పాటు ఎంఎస్‌డిఎస్ అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ కూడా ఉందా లేదా చెక్ చేయాలి. అదేవిధంగా కోటింగ్ అప్లికేటర్‌కి కార్ట్రిడ్జ్ మాస్క్ కండిషన్ కూడా ఉందా, బావుందా లేదా చెక్ చేయాలి. అదేవిధంగా హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్‌కి కలర్ కోడ్ ఉందా లేదా చెక్ చేయాలి. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా నేను మంత్లీ ఇన్స్‌పెక్షన్ స్టిక్కర్ అయితే అప్లై చేసి టిక్ అయితే చేశాను. సో ఈ విధంగా అన్నీ మేక్ ష్యూర్ చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అవుతదండి. సో ఈ ఫ్రైడే అనేది 5 అవర్స్ అవ్వచ్చు, 8 అవర్స్ అవ్వచ్చు, 10 అవర్స్ అవ్వచ్చు. ఇది డిపెండ్స్ అపాన్ ద యాక్టివిటీ. ఆ కండిషన్ బట్టి మనకి అంతసేపు వర్క్ అయితే చేస్తే దాని యొక్క మనకి ఓవర్ టైమ్‌లో కన్సిడర్ అవుతది. సో ఈ విధంగా ఫ్రైడే అనేది నేను కంప్లీట్ చేశానండి. అండ్ ఫైనల్‌గా మేమైతే రూమ్స్‌కి వెళ్ళిపోతున్నాం.